నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి తెల్కపల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలి బీఎస్పీ జనసేన నాయకుల డిమాండ్ ప్రజాసేవలో ఉన్న వ్యక్తులు మహిళలపై వ్యక్తిగత దూషణలు సరైంది కాదు తెలుగు మహిళా ఏపీ ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి వ్యాఖ్య రిమ్స్ లో కొనసాగుతున్న కార్మికుల ఆందోళన 13న కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని నాయకుల హెచ్చరిక ఇక డీటెయిల్స్ చూసి దేశానికి పట్టుగొమ్మలు గ్రామీణ ప్రాంతాలని అలాంటి గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమమే పల్లె ప్రగతి అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆందోళనలతో ఎంత బాధ కొద్ది ఉండేవాళ్ళో మీకు అందరికీ తెలుసు. వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి కుటుంబాలకు కరెంటు లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు అందరికీ తెలుసు. రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడానికి ముందు కరెంటు కోసం పొలాలలో పడుకొని ఎప్పుడు కరెంటు వస్తుందా అని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండేది. ఇలా కేసీఆర్ గారు మొట్టమొదలుగా 24 గంటల ఉచిత కరెంటును ఏర్పాటు చేయడంతో పాటు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పంటలన్నీ కూడా గొప్పగా పండేటువంటి విధంగా పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజను ఇక్కడనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. మనము ఈ ఊర్లోనే మనం చూసినట్టయితే అడిచెర్ల లక్ష్మణ్ ఊర్లో చనిపోయినాడు. చనిపోతే వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. ఇంటి యజమాని ఎవరు చనిపోయినా కూడా రోడ్డు మీద పడే పరిస్థితే ఉంటుంది. సరే గుంటున్నదా 2 గంటల ఎన్ని ఉన్నాయా అనేది కాదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 లక్షల రూపాయలను నేరుగా ఆ కుటుంబానికి చెక్కు ఇచ్చినటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా మనం ఎక్కడ చూసినా కూడా ఎవరిని చూసినా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకందరికి కూడా చాలా గొప్పగా పరిపాలన ఏదో ఆయన బాధ ఆయనకున్నది, ఆయన విడిచిపెడతాం, ఆయన బాధ పరిపాలన చేస్తున్నాడు. ఈ 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 8 ఏళ్ల కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందు పోతా ఉన్నాం. ఇవాళ మనము నేరుగా వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్ను ఏర్పాటు చేసుకొని గ్రామంలో పచ్చదనంతో మొక్కలు పెట్టుకునేటువంటి గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు మాత్రమే చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప ఆలోచన చేయలేదు. ఇలా పల్లెలన్నీ కూడా చాలా గొప్పగా స్వరాజ్యం పల్లె స్వరాజ్యం రావాలని పల్లె ప్రగతి ద్వారానే ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని పెంపొందించడం కోసం గొప్పగా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. మీకు ఏ అవసరాలన్నా మనకిక్కడ ప్రజాసేవలో ఉన్న వ్యక్తుల పట్ల మహిళలపై వ్యక్తిగత దూషణలు సరైన విధానం కాదని రాజకీయ ఆరోపణలకు వివరణ మాత్రమే సరైన పద్ధతి అని తెలుగు మహిళా ఏపీ ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి అన్నారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి రోజు గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా వైసీపీ బస్సు యాత్ర సభ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ను అవమానించారని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకు భరోసా కల్పించే టీడీపీ నేత లోకేష్ జూమ్ సమావేశంలో వంశీ కొడాలి నాని వెకలిగా ఎగతాళి చేస్తూ మాట్లాడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కోడాలి వెంకటేశ్వరరావు, రాచేటి రూతమ్మపై జిల్లా ఎస్పీకి హనుమ
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలుగు మహిళా స్టేట్ జనరల్ సెక్రటరీ గత నెల 28వ తారీఖున అన్న ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ గారి విగ్రహానికి మేము పూలమాల వేసి ఆయనకి నివాళులర్పించాలని చూస్తే అక్కడ వైసీపీ నాయకులు బస్సు యాత్ర పేరుతో సభ ఏర్పాటు చేసి ఆయన్ని అవమానపరిచే విధంగా ఆయన విగ్రహాన్ని అడ్డుగా సభ ఏర్పాట్ చేసి అవమానపరిచే విధంగా సభ ఏర్పాటు చేశారు. దానివల్ల మేము చాలా అవమానానికి గురై దాన్ని నేను ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది పత్రికకి. దాన్ని ప్రెస్ నోట్ ఇచ్చామనే ఇదితో ఆ రోజు సాయంత్రమే వంశీ గారి దగ్గర నుంచి రంగా అనే వ్యక్తి మా హస్బెండ్కి కాల్ చేసి ఎందుకు ఇచ్చారు మీరు, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అవును ఇస్తారు, పార్టీ పరంగా మరి మన రాష్ట్ర చరిత్రని మన ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఎన్టీఆర్ గారిని అవమానపరిచి ఆ విధంగా చేస్తే ఇవ్వకుండా ఎలా ఉంటారని మా హస్బెండ్ సమాధానం చెప్పారు. అది అలా పెట్టుకుని నిన్న సాయంత్రం నా వాట్సాప్కి ఒక అన్నోన్ నంబర్ నుండి ఒక మహిళతో అసభ్యకరమైన మాటలతో చాలా వినడానికే ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతూ ఆవిడ నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయించారు. దానికి అంటే వాళ్ళు ఏంటంటే ఇలాంటివి చేస్తే మహిళలు బయటికి రాకుండా ఉంటారు, వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం వలన ఏదో మేము తగ్గిపోయి భయపడిపోయి వెనకడిగేస్తాం అనుకుంటున్నారు. వెనకడిగేసే ప్రశ్నే లేదు. అదే ఈ నాయకుడికి తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలో చేరి ఇలాంటి మహిళల్ని అసభ్యంగా పెట్టించడం ఈ తప్ప ఏం చేతనవుద్దనే అనుకుంటున్నాం మేము కూడా. ఎందువల్లంటే ఒక తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎంతో కష్టపడి గెలిపిస్తే ఆయన గెలిచి వైసీపీలోకి వెళ్ళి ఈరోజు ఈ రకంగా అవును మిమ్మల్ని మేమేం చేసాం, ఒక ఎన్టీఆర్ గారు మన రాష్ట్ర చరిత్రకే ఆయన ఒక తలమానికం, ఒక మన పార్టీకి యుగ పురుషుడు. అలాంటి నాయకుడిని అవమానపరిచినప్పుడు ప్రశ్నించకుండా ఎలా ఉంటాం? ప్రశ్నిస్తాం తప్ప, ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నించడం తప్ప. ప్రశ్నిస్తే దానికి ఈ రకంగా మహిళలపై మరి ఆ రోజు మీ మీద సోషల్ మీడియాలో ఏదో పెట్టించారని చెప్పి మా పిల్లలు బాధపడుతున్నారని చెప్పారు. ఎదటి మహిళలు అలా కాదా? ఒక మహిళల చేత కొడాలి నాని వంశీ అనుచరుడైన రంగా వాళ్ళ ప్రోద్బలంతో రంగా ఒక మహిళ చేత ఈ రకంగా ఎంత అసభ్యంగా మాట్లాడించారంటే వినకూడని మాటలు అనమాట. ఇంతవరకు ఎప్పుడు వినలేదు. నన్ను ఈ విధంగా అవమానపరిచారు. నాకు వాళ్ళు ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇలా భయపెట్టి ఇచ్చేసి వెనకడిగేస్తారేమో అనుకుంటున్నారేమో. వెనకడిగేసే ప్రశ్నే లేదు. ఈ రోజు నుండి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీకి ఇంతవరకు మన ఎన్టీఆర్ గారిని అవమానపరిచారని ప్రశ్నించారు. శానిటైజేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేర్ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎదుట చేపట్టిన నిరసన ధర్నా కొనసాగుతున్నాయి. కరోనా ఓపీ బ్లాక్ ముందు రిమ్స్ బ్రాంచ్ అధ్యక్షురాలు జి సంగీత ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి సిర్రా దేవేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించిన స్పందన లేదని అన్నారు. కార్మికుల డిమాండ్ల సాధనకు ఈ నెల 13న కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశామని ఆయన హెచ్చరించారు. అయినా స్పందించకుంటే సమ్మెకు దిగడానికి కూడా కార్మికులు వెనుకాడేది లేదని ఆయన తెలిపారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే స్పార్క్ కాంట్రాక్టర్ మొండి వైఖరి, కార్మికులను పట్టించుకుని కాంట్రాక్టర్ వెంటనే జిందాబాద్ జిందాబాద్. గత 5 రోజుల ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి రిమ్స్ డైరెక్టర్ గారికి తెలియజేసినప్పటికీ కూడా స్పందన రాకపోవడంతో గత 3 రోజుల నుంచి రోజొక గంట సేపు నిరసన ధర్నా తెలుపుతున్నాం. అయినా రిమ్స్ డైరెక్టర్ పట్టించుకోవడం లేదు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల 5వ తారీఖు నాడు 5వ తారీఖు లోపు జీతం ఇవ్వాల్సిన రిమ్స్ స్పార్క్ కాంట్రాక్టర్ ఇవాళ ఏమయ్యా సార్ వేతనాలు అని అంటే నాకు బిల్లులు రాలేదని మాయ మాటలు చెప్తా ఉన్నాడు. ఇలా బిల్లు రాకుంటే నువ్వెందుకున్నావు? ఒకవేళ నీ గడువు అయిపోయిందంటే నువ్వు వెళ్ళిపోవాలా తప్ప మళ్ళీ వీళ్ళ మీదనే ఇలా కమిషన్లు దొబ్బుక తింటానికి ఇక్కడ ఉంటున్నామని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రిమ్స్ డైరెక్టర్ వెంటనే స్పందించాలి. రేపు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందర ధర్నా ఉంటుంది. అయినా స్పందన రాకపోతే ఆ కార్మికులందరినీ ఏకం చేసి సమ్మెకోవడానికి కూడా సిద్ధపడతా ఉన్నాం. అలాగే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఇవాళ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు చేతులెత్తి దండం పెట్టిన తక్కువనే అన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తనమే ఉండద్దు తెలంగాణలో అని చెప్పినావు. ఇవాళ దాదాపు 8 సంవత్సరాలు అయింది మన స్వరాష్ట్రం వచ్చి, మీరు అధికారంలో ఉండి కూడా ఈ రోజు వరకు కార్మికులకు న్యాయం చేయలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా వెంటనే పెరిగినటువంటి వేతనాలు జీవో 21ని అమలు చేసి వెంటనే కార్మికులను ఆర్థికంగా, మానసికంగా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు సూటిగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో వైద్య శాఖ ఏదైతే ఉన్నదో ఇప్పుడు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఉన్నది, ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడేమో మేము ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి, జీవోలు అమలు చేస్తామని చెప్పేసి ఇలా పాలాభిషేకాలు చేసుకున్న తర్వాత కూడా చెప్పుడు ఒకటి చేసుడు ఒకటి ఉన్నది. ఇలా తుక్లక్ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు మేము సూటిగా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా తెలంగాణ బంగారు తెలంగాణ అని ఎట్లా చెప్తున్నారో బంగారు తెలంగాణలో ఇలా కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయి. కార్మికులను వెంటనే అర్థం చేసుకొని కార్మికులను న్యాయం చేయాలని మేము మీకు సూటిగా తెలియజేస్తూ ఉన్నాం. అయినా మీరు పట్టించుకోకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఏకం చేసి అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా సిద్ధపడతామని మేము హెచ్చరిస్తాము. రాష్ట్రంలోని పేదలకు అభయహస్తం సీఎం సహాయ నిధి అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శ్రీపాదక్షేత్ర రాముని గుండాలకొండపై 3వ డివిజన్కు చెందిన రావికంటు శ్రీనివాస్కు 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నియోజకవర్గంలోని పేదలకు తాము అండగా ఉంటామని అన్నారు. సీఎం సహాయ నిధి కింద రావికంటి సీనన్నకి ప్రత్యేకంగా అనారోగ్యం బాగలేనప్పుడు వారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు ఆర్థికంగా చాలా నష్టమైంది. ఇబ్బందులలో ఉన్నటువంటి కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి సహాయ నిధి కింద అనేక మంది పేదలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేకంగా సుమారు ఇప్పటికీ 9 కోట్ల రూపాయల వరకు సీఎం సహాయ నిధి కింద చాలామంది నిరుపేదలకు, చాలామంది ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 2 లక్షల రూపాయలను మన రావికంటి సీనన్న ఈ యొక్క సీఎం సహాయ నిధి కింద ప్రత్యేకమైనటువంటి చెక్కును అందించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తెలకపల్లికి చెందిన 18 ఏళ్ల శివ, కమ్మారెడ్డిపల్లికి చెందిన 17 ఏళ్ల బిందు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు అతనిని హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు. దీంతో కోపాన్ని పెంచుకున్న వారు ఈ నెల 6న అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శివను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా మహబూబ్ నగర్కి రిఫర్ చేశారు. మరుసటి రోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈ నెల 9న మృతి చెందాడు. ఈ సంఘటనపై శివ స్నేహితులు, కుటుంబ సభ్యులు తెల్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా ఎస్ఐ మాధవరెడ్డి పట్టించుకోలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ మృతుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. శివ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్లకార్డులతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా జనసేన, బీఎస్పీకి చెందిన నాయకులు, శివ కుటుంబ సభ్యులు కలిసి డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆడే మందు అయిందని చెప్తే అనంతటి కాడ అలమ్మ ఇచ్చింది. అలమ్మ కొంచెం సరే మేము వచ్చినాం కానీ
అంతర్గాడు మందుదైనా చెప్తే శవాన్ని ఇస్తామన్నారు సార్. ఎస్ఐ మాట్లాడింది తనంతా తాగేదని నాకు అమ్మ కూడా పోయింది సార్. కాంగ్రెస్ తోనే రైతన్నకు న్యాయం జరుగుతుందని పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలం విస్సంపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అస్సాం రైతు నేస్తం అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా బాసటగా నిలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మేరుగుపోచం, నాయకులు బర్పటి శ్రీనివాస్, గాదె సుధాకర్, మడ్డి తిరుపతి, బొడ్డు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మా బిడ్డ, మా కొడుకు, మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబాల సభ్యుడు. మేము పోరాటం చేస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా సహకరిస్తాం, వెంబడున్నాం, మా వంతో పాటు ఉంటామని ఒక ధైర్యాన్ని ఏం చాలు. ఇవాళ మన ప్రాంత సమస్యలకు ఈరోజు ప్రతి ఒక్క ప్రజల్ని డైరెక్ట్గా ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదే మాదిరి అటు కార్మిక కుటుంబాలు, సింగరేణి కార్మిక కుటుంబాలు, సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులతో మమేకమై కలిసి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా పోరాటం చేసేటువంటి కార్యక్రమం. ఇవాళ ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి అండగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఖచ్చితంగా ఉంటాడు. మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఆత్మీయుడిగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నిరంతరం అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ప్రతి సమస్యగా అండగా ఉంటుంది. కాంగ్రెస్ కుటుంబం అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడద్దని చెప్పి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు వెమ్నూరు, కుక్కరగూడూరు, ఇవాళ ఇసంపేట గ్రామాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో రెండు ప్రాంతాల్లో కూడా ఇవాళ సమావేశాలు జరిగినాయి. చూస్తూ ఉన్నారు ఎన్ని రకాలుగా బాధపడతా ఉన్నారు, ఎన్ని రకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నారు, ప్రాణాలు పోతూ ఉన్నాయి, వడదెబ్బలు కలిగి కనీసం వారికి ఆదుకునే వాళ్ళు. ఈ ప్రాంతం మా నీళ్ళు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మా సమస్యలు పరిష్కారం కావాలి, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలి, రామగుండంలో మా పౌరోజ్ మాకు కావాలి, ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి న్యాయం జరగాలి, ఎన్టీపీసీ కార్మిక సమస్య పరిష్కారం కావాలి. ఆ పోరాటం దిశగా నిరంతర పోరాటం కొనసాగిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమాజం పట్ల అవగాహన, మంచి సంస్కారం నేర్పించాలని రామగుండం ఎస్ఐ బి శరణ్య 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత అన్నారు. పట్టణంలోని అయోధ్య నగర్లో ప్రజలు, విద్యార్థులకు సైబర్ సురక్షత, జాతీయ భద్రత అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. విద్యార్థులు, ప్రజలు సైబర్ క్రైమ్స్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని తగిన సూచనలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో అపరిచిత వ్యక్తులతో చాటింగ్, వీడియో కాల్స్లో కానీ మాట్లాడకూడదని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సుదర్శన్, కుక్క గంగప్రసాద్, పందుల మధునయ్య, పోలీస్ సిబ్బంది, కాలనీ మహిళలు, యువకులు పాల్గొన్నారు. జరగకుండా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు బాగా జరుగుతున్నాయి అని అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు పిల్లలు. ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ రద్దీ ఉన్న ప్రాంతాలలో ఏం చేస్తున్నారు, పిల్లలు కనవడంగానే సెల్లులో తీసి వాళ్ళని బెదిరించడం, చేయడం అలాంటివి అన్నీ చేస్తున్నారు. అలాంటిది మనం అప్రమత్తంగా ఉండాలి. అన్ని మాయమాటలు చెప్తూ ఉంటారు. మాయమాటలు చెప్పినా కానీ నమ్మకుండా మనం ప్రతిదీ కూడా ఏదన్నా మీకు సమస్య ఉన్నా కానీ మనం మేడం దృష్టికి తీసుకొచ్చినట్టయితే గోప్యంగా మీ సమస్యలను గోప్యంగా ఉంచేసి కౌన్సిలింగ్ చేసి ఆమె జీవితాలు కాపాడే విధంగా చేస్తూ ఉంటుంది. మరి దీని గురించి ఎక్కువ వాడకం లేదు. ఇప్పుడు మొత్తం ఎవరి చేతిలో చూసినా, ఇప్పుడు మీ ఇంట్లో మీకు అందరికీ తెలుసు, చిన్నపిల్లలు ఎంత చిన్నపిల్లలు అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆడించట్లేదు. అంటే ఒకప్పుడు ఎట్లుండేది,
బయట ఆడుకుంటే పిల్లలు వాళ్ళు శారీరకంగా దృఢంగా అవుతారని ఎవరు ఆలోచించట్లేదు. ఏమైనా ఉంటే ఏడిస్తే ఫోన్ ఇవ్వడం, బయటికి వెళ్ళి ఏమైనా కావాలంటే ఫోన్ తీసుకో. అందరికీ ఫోన్ అనేది చిన్న 2 సంవత్సరాల బాబు నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ వాడకం అనేది ఎక్కువైపోయింది. ఈ ఫోన్ ఎక్కువ మనము ఏదైతే ఎక్కువ వాడతామో దానివల్ల లాభాలు ఉంటాయి, లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. ఈ ఫోన్ యూసేజ్ ఎక్కువ వల్ల ఇప్పుడు ఏంటంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యువత ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తల్లిదండ్రులు ఉన్నారు, ఎక్కువ మంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది. మీరు మీ పిల్లలు ఫస్ట్ ఇంట్లో ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి. అంటే మీ పిల్లలు ఫోన్ అడగంగానే మనం 40,000 ఫోన్ కొనియడం, 30,000 ఫోన్ కొనియడం కదా, అసలు వాళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు అబ్బాయిలు ఏం చేస్తున్నారు అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అని ఇప్పుడు వాళ్ళకి ఎట్లా 24 hours నెట్ అవైలబుల్ ఉంటుంది. వాళ్ళకు స్టూడెంట్ ఏజ్నప్పటి నుంచి టైం దొరుకుతుంది. వాళ్ళకు ఏంటంటే చెడు ఆలోచనలు ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో హరాస్మెంట్ చేస్తున్నారు. ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టడము, ఎవరైనా లేడీస్ ఫొటోస్ మార్ఫింగ్ చేయడము, లేదా లేడీస్ ఎట్లా అంటే వీళ్ళు అంటే కౌమార దశలో అడల్సెస్లో వాళ్ళకి ఏంటి వాళ్ళకు ఆలోచన జ్ఞానం అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు 20+ వాళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు వాళ్ళది ఒకలా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బయట ఎవరైనా కొంచెం ప్రేమ మాట్లాడినా వాళ్ళకి అట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాళ్ళకు ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాళ్ళు వాటికి రెస్పాండ్ అయిపోయి వీళ్ళ ప్రైవేట్ సంబంధించిన ఫొటోస్ వీళ్ళ ఫొటోస్ షేర్ చేయడము, ఎదుటి వాళ్ళు ఫొటోస్ పంపిస్తే వీళ్ళు వానికి రిప్లై చేయడం, అట్లాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు జరిగే క్రైమ్స్ అన్ని ఇట్లాంటివి ఎక్కువ ఏంటంటే ఫోన్లోనే జరుగుతున్నాయి. ముందులాగా ఇప్పుడు బయట వెళ్తుంటే టీజింగ్ అట్లా ఎవరు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఉన్నారని భయం ఉంది. పలానా పెద్ద మనిషి ఒక అమ్మాయిని టీజ్ చేస్తూ ఉంటే అరే ఏంద్రా అట్లా అంటున్నావు అనే వాళ్ళు ఎక్కువైపోయి రోడ్డు మీద అందరూ అలర్ట్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి క్రైమ్ జరగట్లేదు. ఇప్పుడు ఎక్కువ ఫోన్ల ద్వారా హరాస్మెంట్, బ్లాక్మెయిల్ చేయడము, ఫొటోస్ పంపించమని అడగడము. సో మీరేం చేస్తారంటే మీ ఇంటి దగ్గర అమ్మాయిలనే కాదు అబ్బాయిలు ఇద్దరికి మీరు చెప్పాలి. ఏమని చెప్పాలి, అమ్మాయిలకైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఏమైనా కాల్స్ వచ్చినా మెసేజ్ వచ్చినా ఏం రెస్పాండ్ అవ్వద్దని, మీరు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక కనిపెడుతుండాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్తున్నారు, బయటికి అంటే ఎవరితో వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అవన్నీ మీరు పేరెంట్స్ అనే వాళ్ళు మీరు గమనిస్తేనే కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. పేరెంట్స్ అనే వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే మీరు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, వాళ్ళు ఫోన్ ఎట్లా వాడుతున్నారు, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అవి చూడాలి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆ ఏజ్లో మెచ్యూరిటీ లేక వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా వాళ్ళకు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళకి సంబంధించిన ప్రైవసీ సంబంధించిన ఫొటోస్ పంపించడం. దళితులకు ఇచ్చిన స్థలాలను ముట్టుకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాచి అన్నారు. అశ్వరావుపల్లిలోని సర్వే నెంబర్ 625, 626 బై నెంబర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 1972లో పేద దళిత వర్గాలకు 70 ఫ్లాట్లు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇటీవల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆ భూమిని క్రీడా స్థలంగా చేసేందుకు రెవెన్యూ అధికారులు చదును చేశారని వారు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఆ భూమిని ఆక్రమిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. సంపన్నుల దగ్గర ఉన్నటువంటి మిగులు భూములను ప్రజలకు పంచే కార్యక్రమంలో ఒక గొప్ప కార్యక్రమం అది. మరి అందులో భాగంగానే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పల్లెలల్లో చాలామందికి భూగరిష్ట పరిమితి చట్టాల ద్వారా ఈ భూములు మిగులు భూములు తీసి ముఖ్యంగా దళిత హరిజనుల పేరు మీద మాదిగలకు ఈ గ్రామంలో మాదిగలకు మరి 183 గజాలు పైచిలుకుగా ఉన్నటువంటి నివేశన స్థలాలు గృహ సముదాయం కొరకు ఇవ్వడం జరిగింది. అందులో చాలామంది ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది. మొత్తం 70 ప్లాట్లల్లో మిగులు కొన్ని ప్లాట్లు ఉంటే దుడ్డెనో బర్రెనో కట్టేసుకొని ఇంత గడ్డి పెట్టుకొని ఇంకా అందులో ఏరుబడ్డ కుటుంబాలు పెళ్లిలైన కుటుంబాలు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రావాలని చాలామంది ఇక్కడ సార్వత్రిక ఉద్యమాలలో భాగస్వాములైన దళితులు పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా రాష్ట్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఇండ్లు కట్టిస్తారని, భూములు ఇస్తారని, బోర్లు ఇస్తారని వ్యవసాయ క్షేత్రంలో మేము ఈ రాష్ట్రంలో కుటుంబ సమేతంగా సంతోషంగా బతుకుతామని అంటే మరి ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి అని పెట్టారు. 3 ఎకరాల భూమి విస్మరించారు. దళిత ముఖ్యమంత్రిని వంచన చేసిరు. అదేవిధంగా ఈరోజు 3 ఎకరాల భూమి కాదు కదా మరి 3 గుంటల భూమి కూడా ఇవ్వకుండా దళితులకు ఎక్కడైతే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు ఏవైతున్నాయో వాటి మీద కన్నేసి పల్లె ప్రగతి పేరు మీద, పల్లె ప్రగతి అభివృద్ధి పేరు మీద
అఖండమైన భూభాగం అషరపల్లి రిజర్వాయర్ కింద ఇంకా చాలా భూభాగం ప్రభుత్వ భూమి ఉన్నది. సంపన్న వర్గాల చేతిలో కబ్జాలు చేసిన భూములు ఉన్నాయి. ఇక్కడ గతంలో అధికారులు పనిచేసిన వాళ్ళు కబ్జాలు చేసిన భూములు ఉన్నాయి. ఆ భూములను తీసుకొని ఇక్కడ నువ్వు క్రీడాస్థలం ఎకరాల కొద్ది చేయి, ఆడిటోరియం చేయి, ఎంతో అభివృద్ధిలోకి తీసుకురా. మేము అభివృద్ధిని అడ్డుకునే పేద వర్గాలు కాదు, అభివృద్ధిని కోరుకునే వాళ్ళు. అభివృద్ధిని అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీ కాదు. అభివృద్ధి చేస్తే ఆదరిస్తాం. ప్రజలలో మేము కూడా భాగస్వామ్యం అయినాం, ప్రజాక్షేత్రంలో భాగస్వామ్యం అయినాం. మీ అభివృద్ధిని అడ్డుకునే వాదన కాదు, మీ యొక్క నిరంకుశత్వ విధానాన్ని అడ్డుకుంటున్నాం. ఇక్కడ చూడు, నోరు లేని మూగజీవులు, దళిత హరిజనులు మరి అక్కడక్కడ 2-3 ప్రయత్నాలు ఈ గ్రామంలోనే చేసి అక్కడ వాళ్ళు ఎల్లగొడితే మళ్ళీ నోరు లేని మూగజీవులు, దళితులు, హరిజనులు మాదిగలే కాబట్టి ఇక్కడ ఏదైనా చేయొచ్చు అధికారుల పెత్తనంతో, పాలనా పెత్తనంతో. గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇక్కడ దళిత నియోజకవర్గమైన గౌరవ తాటికొండ రాజే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 23వ డివిజన్లో కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మల్లయ్య నగర్ కాలనీలో రాచెరువు నాలా వెంబడి సీసీ రోడ్డు నిర్మాణ పనులు, చెరువు వద్ద బతుకమ్మ షూట్కి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భాగంగా మా బోడుపల్లో పెద్ద ఎత్తున 50 లక్షలతోటి రోడ్డు చేసుకున్నాము. దానికి తోడు మొత్తం 10 కోట్లతోటి రాచెరువు నుంచి సుద్దకుంట దాకా, సుద్దకుంట నుంచి ఇంకా చెరింగిచల్ర దాకా కూడా ఈ కాల్వ చేసుకుందాం. రాచెరువు అనేది 43 ఎకరాలు, చాలా ఏళ్ళ సంది కూడా ఇది పడబడినది. దీంట్లోకి అంతా కెమికల్ వాటర్ వస్తుండే, పైకి అన్నీ కూడా చెర్లపల్లికి కెమికల్ వాటరు ఇవన్నీ కూడా ఇక్కడనే వదులుతురు. దాన్ని అంతా కూడా వాటర్ను డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ ఇవంతా కూడా కెమికల్ వాటర్ కానీ బైపాస్ చేసి ఈ చెరువునంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి మొత్తం ఈ చెరువుకు ఒక నాల కట్టించి 13 కోట్లతోటి ఇప్పుడు 10 కోట్లు ఖర్చు అయినాయి. ఇంకా 13 కోట్లు దానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసినాం. ఎందుకంటే ఇంతకుముందు నాలలు కట్టక ముందుకు ఆ నీళ్ళు బోర్లకు వస్తుండే, అవే తాగుతుంటే అవే తింటుంటే మా పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా రోడ్ అయింది, నాలా అయింది. ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. పట్టణ ప్రగతిలో భాగంగా మనమంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన వాడలు కానీ, మన గల్లీలు కానీ, మన కాలువలు కానీ, మన నాలలు కానీ ఎక్కడ కూడా మురికి చెట్టు కూడా బతుకమ్మ కుంటకు కూడా మనం భూమి పూజ చేసుకున్నాం. కార్పొరేషన్ పరిధిలో మరి రాచెరువుకు పట్టణ ప్రగతి ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు, ఈ కార్యక్రమం మేయరు, నాతోటి కార్పొరేషన్ సభ్యులు, ఉన్నత అధికారులు కూడా పట్టణ ప్రగతి ప్రోగ్రాంకు పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు 4వ పట్టణ ప్రగతి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, మరి అవి ఉన్నప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. మరి ఈ సీజను వర్షాకాల సీజన్ కాబట్టి మరి అంటువ్యాధులు రాకుండా చెట్లు, చెదారము, మట్టి దిబ్బలు, మరి మురికి, విద్యుత్తు, వాటర్ సప్లై మరి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి వికారాబాద్ జిల్లా పరిగిలో 5 సెంటర్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు గంట ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు ఆయా కేంద్రాలను పరిశీలించారు. మీడియా సార్ ఆధార్ కార్డు కావాలంట.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. తెల్కపల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలి. బీఎస్పీ జనసేన నాయకుల డిమాండ్. ప్రజాసేవలో ఉన్న వ్యక్తులు మహిళలపై వ్యక్తిగత దూషణలు సరైంది కాదు. తెలుగు మహిళా ఏపీ ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి వ్యాఖ్య. రిమ్స్ లో కొనసాగుతున్న కార్మికుల ఆందోళన. 13న కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని నాయకుల హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయుతం. నమస్కారం.